మీరు స్పందించి ఫోన్ లైన్లోకి వచ్చినారు, ధన్యవాదాలు. మన గజేంద్ర గారు చెప్పండి, ఏంటి టాస్క్ ఫోర్స్ మాయాజాలం? ప్రజల్ని మభ్యపెట్టడానిక, మాలాంటి మీడియా సంస్థలకి భయపడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారా, లేకపోతే దీంట్లో ఏమన్నా ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, అదేవిధంగా అన్న సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మా విద్యాసంఘ నాయకులు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు. ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారంటే అది ఈ ప్రైమ్ లైన్ ఛానల్లో ప్రతిరోజు కూడా వీటి యొక్క అవినీతి దందాన్ని బట్టబయలు చేస్తున్నాం కాబట్టి దానికి కాస్త కూస్త భయపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక తెలంగాణలో ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో కొంతమందిని టీమ్ 1, టీమ్ 2 గా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్ 1 లో వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారో అసలు వాళ్ళు అందులో సభ్యులుగా ఉన్నారా లేదా అని కూడా మనకు తెలియనటువంటి సమాచారం ఉంది. ఇక్కడ ఎవరైతే టాస్క్ ఫోర్స్ టీమ్ లో వసుంధరాదేవి జాయింట్ సెక్రటరీ, వెంకటేశ్వరరావు పిఆర్ఓ, సుబ్రహ్మణ్యం సూపరింటెండెంట్, అసలు మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయా, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉన్నాయా, వాళ్ళ అడ్రస్ ఉందా, కథ ఉందా, కార్ఖానా ఉందా? ఏదో నామమాత్రానికి మేము కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము అని చెప్పుకోవడానికి వీళ్ళు వేసినటువంటి ఒక చిన్న కంట తుడిపికి ఇది నిదర్శనంగా ఉండదు. టాస్క్ ఫోర్స్ చూస్తే విశ్వాసరావు డిప్యూటీ సెక్రటరీ అంట, యాదగిరి డిప్యూటీ సెక్రటరీ అంట, అవినాష్ సింగ్ సూపరింటెండెంట్ అంట. వీళ్ళు అడ్రస్ తెలియదు కదా, మనకి తెలిస్తే మేమే కూడా వీళ్ళు కలిసి లేదా ఎవరో పేరెంట్స్ విద్యార్థులు కలిసి మన దగ్గర మా కాలేజీలో సమస్య ఉంది రండి సార్ అని చెప్పేటువంటి వెసులుబాటు కాదు. ఇక్కడ ఏదీ లేదు, పేపర్ వాళ్ళ పేర్లు ఇచ్చి తూతు మంత్రంగా వీళ్ళ యొక్క చర్యల్ని చూపడం జరిగింది. ఇక్కడ ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ప్రభుత్వం ఇలాంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎంతమంది ఏమి కాలేజీలో తనిఖీలు చేశారు, వాటి యొక్క వివరాలను కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడము లేదా ఇంటర్మీడియట్ వెబ్సైట్ లో పెట్టడము జరగాలి. కానీ అవన్నీ ఏమి లేకుండా ఒక 19/4/2025 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము అని చెప్పి పేపర్ల మీద రాతల వరకే ఇచ్చిపోయేటువంటి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ దేశంలో కూడా అవినీతి దందా ఎదగడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఒక చర్య తీసుకున్నప్పుడు ఒక చర్యని ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పోషిస్తున్నది ఎందుకని అడుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఏదో మన మహేష్ బాబు సినిమాలో ఒక సినిమాలో ఉంటది, ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా వచ్చేసి సీఎం దగ్గర కూర్చొని ఈ విధంగా నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారుస్తానని సీఎం గారు చెప్తే మీకేమొస్తుంది, నేను మీకు సూట్ కేసు ఇస్తాను, దాన్ని వ్యవస్థను మొత్తం మార్చేయండి అనేసి ఆ సంఘటన ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ మీరు ఎన్ని కాలేజీలు తనిఖీలు చేశారు, ఎన్ని కాలేజీలు మూసివేశారు, ఎన్ని కాలేజీలు రద్దు చేశారు, ఎన్ని కాలేజీలు మీరు స్పష్టంగా తనిఖీలు చేశారు వివరాలు మాకు చెప్తే, లేక చెప్పకపోతే మేము మీకు ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో తనిఖీలు చేయడం మేము మీకు ఫిర్యాదు చేస్తాం, దాని మీద వచ్చి అప్పుడే మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరంతా ఇలాంటి కార్యక్రమం లేని పక్షంలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టి దాన్ని సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేసడానికి మాకు అవకాశం ఉంది. విద్యార్థి నాయకులందరూ కూడా మేము పనిగట్టుకొని మేము వెళ్ళి అటువంటి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసులకు భయపడే పరిస్థితి లేదు, ఇంకొకరికొకరు బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. ఈ రోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కాస్త కూస్త విద్యా వ్యవస్థ బతికుందంటే మాలాంటి విద్యార్థి నాయకుల వల్ల. మేము పోరాటం చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మేము బానిసగా బతకాలనేసి మేము ఇంకా పేదరికం బతకడానికి ప్రధానంగా విద్య కారణం. విద్య వచ్చినవాడు, విద్య చదువుకున్నవాడు ప్రధానంగా అనేక కార్యక్రమాల్లో లేదా ఒక మంచి స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా మేము ఇంకా అణగారి వరకు ఉన్నామనే కారణం చదువు ఒకటి మేము ప్రగాఢంగా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యవస్థలు మీరు ఎందుకు నిర్ణయం చేస్తున్నారు, అలాంటి వ్యవస్థలు మీరు ఎందుకు రక్షణ చేయగలుగుతున్నారు ఈ విద్యా వ్యవస్థలని మేము గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్టు మన నేరెళ్ళ సార్ దగ్గర కానీ లేదా ఎస్సీ కమిషన్ మెంబర్లు కానీ తనిఖీ చేసి పలానా కాలేజీలో ఇక్కడ సమస్యలు ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ఎందుకు వాళ్ళు తనిఖీ చేయడం చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి అందరూ కూడా వాళ్ళ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు వాళ్ళకి సూట్ కేసులు అందించి లంచాలు ఇచ్చి, ఎందుకంటే స్పష్టంగా తెలంగాణలో గత కొద్ది రోజులు మనం చూస్తున్నట్లయితే చాలా మంది పట్టుబడుతున్నారు.
ఈ లంచాలు తీసుకొని విద్యా వ్యవస్థలో కూడా అలాంటి ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా విధుల నుంచి తొలగించి వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. Yes. ఈ రోజు విద్యను ఒకటి అంటే ఉచితంగా అందిస్తే మాకు కావాల్సింది మేము సంపాదించుకుంటున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈనాటి పాలన పోతుందని మనం ఊరుపట్టేటువంటి సమావేశంలో అలాంటి మాటలు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఎందుకు దాన్ని అమలుపరచడం లేదు మేము అడుగుతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మేము మళ్ళీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, విద్యని ఒకటి మాకు ఉచితంగా ఇవ్వండి, ఇంకేది కూడా మాకు అవసరం లేదని మేము అడుగుతున్నాం. సత్యనారాయణ గారు గత 90 రోజులుగా దీని మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో చలం లేకపోతే దాన్ని మేము ఏ విధంగా చూడాలని మేము ఆలోచించాలి. మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కాదు, ఖచ్చితంగా ఈ కాలేజీని కూడా మూత వేసేట్టుగా రద్దు చేసే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే గతంలో ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న సభల్లో ఈ కాలేజీ అవుతుంది, ఈ కాలేజీ అవుతుంది, ఆ కాలేజీ అవుతుంది, ఈ కాలేజీ అవుతుంది అంటే అన్ని కూడా మన కాలేజీలే కదా అని కొన్ని వీడియోలు మనం చూసాం, వాళ్ళు మాటలు చూసాం. కాబట్టి అధికారుల రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కాలేజీ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటున్నాం అడుగుతున్నాం. రాజకీయానికి విద్యా వ్యవస్థకు సంబంధం లేకుండా ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకంగా జీవోలు తేవడము లేదా చట్టాలు చేయడము, రాజ్యాంగ సభలో మనం ఇప్పటికీ 104 సార్లు పైన సవరణ చేసుకున్నాం. ఈ విద్యా వ్యవస్థలోని మార్పు కోసం ఇంకొక 4 సార్లు కూడా సవరణ చేసి ఖచ్చితంగా విద్యార్థికి తల్లిదండ్రులకి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా మేధావులందరూ కూడా ఈ అడ్వకేట్లందరూ కూడా మేము లేకపై దాన్ని ఒక టీమ్ గా తయారు చేసి మేము ముందుకెళ్లి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దందా మీద పోరాటం చేయడానికి ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి విద్య మా హక్కు, వస్తే ఖబర్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. రైట్ గజేంద్ర గారు మళ్ళీ మాట్లాడతా. క్రాంతి కుమార్ గారు, ఇప్పుడు గజేంద్ర గారు మీకు విషయం చెప్పాలి. క్రాంతి కుమార్ గారు ఇప్పుడు మన ప్రైమ్